పౌర విద్యుత్ ప్రాజెక్టు ముడుపుల కేసులో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బెడకు ఉచ్చు బిగిసే అవకాశాలు పూర్తిగా కనిపిస్తా ఉన్నాయి. జగన్ను ప్రాసిక్యూట్ చేసే అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇటీవల సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం వ్యవహారంలో అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అక్కడి కోర్టులో అభియోగాలు కూడా నమోదు చేసిన విషయం తెలిసిందే. అమెరికాలో గౌతమ్ అదానీ తదితరులపై కేసు నమోదు కూడా చేశారు. 2021లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవడానికి 1,750 కోట్ల లంచం ఇచ్చారని ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. దాంట్లో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ వ్యవహారంలో అప్పటి ఏపీ సీఎం ఉన్నారని ఛార్జ్షీట్లో నిర్దిష్టంగా ప్రస్తావించిన పరిస్థితి. దీని ఆధారంగా జగన్పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయవచ్చా అన్న కోణంలో కూటమి ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహా కోరింది. ఇక న్యాయ నిపుణుల సలహా ఇందుకు సానుకూలంగా వస్తే జగన్ను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ అనుమతిని ప్రభుత్వం కోరే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అవినీతి నిరోధక చట్టంలోని 17A అధికరణం ప్రకారం మాజీ సీఎంను అరెస్టు చేసే విచారణ జరపడానికి గవర్నర్ అనుమతి అవసరం. మనం గతంలో చూసాం, చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్లోకి తీసుకున్న సమయంలో ఎక్కడా గవర్నర్ అనుమతి తీసుకున్న పరిస్థితి లేదు. చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఎక్కడా కూడా చట్టాలను పరిగణలోకి తీసుకోవడం కావచ్చు పాటించని పరిస్థితి అప్పటి ప్రభుత్వం దగ్గర కనిపించింది. కానీ అలా కాకుండా చట్ట ప్రకారం ముందుకెళ్లే ఆలోచనతో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉంది. సో గవర్నర్ గారి అనుమతి తీసుకొని 17A ప్రకారం జగన్మోహన్ రెడ్డిని విచారిస్తే బాగుంటుంది అనే ఆలోచన కూడా చేస్తున్న పరిస్థితి. ఇక రాష్ట్రాన్ని లూటీ చేసిన వాళ్ల విషయంలో సానుభూతి చూపించాల్సిన అవసరం లేదని, 100 కోట్ల లంచాలు చేతులు మారాయని అమెరికాలో కేసులు నమోదైన తర్వాత చూస్తూ ఎలా ఊరుకుంటామని, అందుకే న్యాయ సలహా కోరుతున్నామని కూటమి మంత్రులైతే చెప్తున్న పరిస్థితి. తాము దీనిని తేలిగ్గా తీసుకోవడం లేదని సంకేతాలు ప్రజల్లోకి పంపడం కోసం అసెంబ్లీ సమావేశాల్లో కూడా కూటమి పార్టీలు తమ సభ్యులతో మాట్లాడారు. ఇక ఇదే విధంగా మాట్లాడించిన పరిస్థితి. మరోవైపు అదానీ జగన్ ముడుపుల వ్యవహారం బయటకు రావడంతో నాడు ఏం జరిగిందన్న దానిపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కూడా దృష్టి సారించిన పరిస్థితి. ఒప్పంద పత్రాలను పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించి సమాచారాన్ని సీఎం చంద్రబాబుకు చేరవేస్తున్నట్లయితే తెలుస్తా ఉంది. సో దీనికి సంబంధించి సుప్రీంలో కూడా ప్రస్తుతం కేసు నమోదవుతున్న పరిస్థితి. మరి రేపు దీనికి సంబంధించి త్వరగా విచారణకు రావాలంటూ కూడా పిటిషన్లు దాఖలవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా దీనికి సంబంధించి మనం చర్చలోకి వెళ్లే ముందు మొదటగా అసలు ఏ విధంగా ఉంటుంది ఈ కేసు, ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, మరి అమెరికాలో కేసు రిజిస్టర్ అయిన నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, అసలు ఎలా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డిని ఏ కోణంలో విచారణ చేయాలి, ఇవన్నీ అంశాలు మనం మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారు కూడా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మొదటగా వారితో మాట్లాడి ఆ తర్వాత చర్చలోకి వెళ్దాం. ఉమేష్ గారు నమస్తే అండి.